ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త పరిణామం చోటు చేసుకుంటోంది. నిన్న మొన్నటి వరకు అధికార పక్షాన్ని పోలీసు వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు తమ వ్యూహాన్ని మార్చేశారు. నేరుగా ఐఏఎస్ అధికారులపైన గురిపెట్టారు. తాజాగా తిరుపతి జిల్లా కలెక్టర్పై మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చేసిన సంచలన ఆరోపణలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏకంగా 2,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని, బినామీ పేర్లతో ఆయనే స్వయంగా మట్టి వ్యాపారం చేస్తున్నారని భూమన ఆరోపించడం తీవ్ర కలకలం రేపుతోంది. అయితే దీని వెనుక మరో ఆసక్తికరమైన కోణం కూడా దాగుంది. తనను భూ కబ్జాదారుడిగా చిత్రీకరిస్తూ కలెక్టర్ పోలీసు ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వడం వల్లే భూమన పరువు నష్టం దావా వేస్తానంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. గతంలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారినిపై తీవ్ర విమర్శలు చేసిన భూమన ఇప్పుడు తిరుపతి కలెక్టర్ను లక్ష్యంగా చేసుకోవడం వెనుకున్న అసలు వ్యూహాలేంటి? తమపై వస్తున్న ఆరోపణలు తిప్పికొట్టేందుకు అధికారులపై ఎదురుదాడికి దిగుతున్నారా అన్నది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవివర్మ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవివర్మ. ఎస్ జమీమా, ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులు కూడా ఆ దిశగా యోచిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా భూమన కరుణాకర్ రెడ్డి ఇవాళ ఈ తిరుపతి జిల్లా కలెక్టర్ మీద తీవ్ర స్థాయిలో సంచలనమైన ఆరోపణలు అయితే చేశారు. ఇది సర్వత్రా చర్చనీయాంశంగా సాగుతూ ఉంది. గతంలో అదే వైసీపీ నాయకులు నిన్న మొన్నటి వరకు అటు అధికార పార్టీని ఇటు పోలీసుల్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు అయితే చేసేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా ఐఏఎస్ అధికారులను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని చెప్పి అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా భూమన కరుణాకర్ రెడ్డి ఒక అవినీతి భూ కబ్జా కోరుడిగా చిత్రీకరిస్తూ జిల్లా కలెక్టర్ ఒక నివేదికను ఎస్పీకి అందజేశారు. దీనిని గుర్తించినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో సంచలన ఆరోపణలు అయితే కలెక్టర్ మీద చేశారు. ముఖ్యంగా గత కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కలెక్టర్గా నియమించిన కొత్త వెంకటేశ్వరరావు కలెక్టర్గా నియమితులైన పిదప దాదాపు రెండేళ్ల కాలంలో 2,000 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి తీవ్రస్థాయిలో సంచలన ఆరోపణలు చేశారు. అదే కాకుండా బినామీ పేర్లతో మట్టి వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇలాంటి ఆరోపణలు తీవ్ర సంచలనంగా మారాయి. ఒక ఐఏఎస్ అధికారి మీద దేశ చరిత్రలోని ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక ఐఏఎస్ అధికారి మీద రాజకీయ పార్టీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం ఇది చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి ఘటనలు ఇదివరలో రాష్ట్రంలో ఎన్నడూ కూడా చోటు చేసుకోలేదని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కరుణాకర్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో భూ ఆక్రమణలు పాల్పడ్డారు అని చెప్పి ఒక నివేదికను కలెక్టర్ ఎస్పీకి సమర్పించిన పిదపే ఇలాంటి తీవ్రస్థాయిలో కలెక్టర్ మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారని చెప్పి భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆ దిశగా రాజకీయ విశ్లేషకులు కూడా యోచిస్తూ ఉన్నారు. అదే కాకుండా గతంలో కూడా కరుణాకర్ రెడ్డి మాజీ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని కూడా టార్గెట్ చేసి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి వాటిలన్నింటి పరిగణలోకి తీసుకునే రాజకీయ విశ్లేషకులు కూడా తమను టార్గెట్ చేసి మాట్లాడడం పట్ల సర్వత్రా చర్చనీయాంశంగా మారిందని చెప్పి కూడా భావిస్తున్నారు. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవివర్మ.